this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaters exercise 3.3 lo 6th problem. Two adjacent angles of a parallelogram have equal measure. ఎలా ఉన్నాయంటమ్మా, టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్. అయితే ప్రతి ఒక్క యాంగిల్స్లని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అడ్జసెంట్ యాంగిల్స్, టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ అంటున్నారు. మనం ప్యారలోగ్రామ్ అంటే ఇలా డ్రా చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఇవి అడ్జసెంట్ యాంగిల్స్, ఇది ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉండాలి అని అంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉండాలి అంటున్నారు. ఇది ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉండాలి, ఇది అంతే ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఇవి 4 యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలనే కదా దాని మీనింగ్, ఓకేనా. ఈక్వల్గా ఉండాలి అంటే 360/4 చేస్తే ఎంత వస్తుందమ్మా, 90 డిగ్రీ. అంటే అదొక స్క్వేర్ లాగా కనిపిస్తుంది, లేదా రెక్టాంగిల్ అన్నా అయి ఉంటుంది. రెక్టాంగిల్లో కూడా 4 యాంగిల్స్ ఈక్వలే కదమ్మా, స్క్వేర్లో కూడా 4 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. బట్ ప్యారలోగ్రామ్ అంటున్నారు కాబట్టి మనము 2 pairs ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి స్క్వేర్ కాకుండా రెక్టాంగిల్ తీసుకోవాలి. అర్థమైందా కాన్సెప్ట్? క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎస్. లెట్ ఏబిసిడి be a parallelogram in which angle A equal to angle B. అంతే కదా వాళ్ళు అడిగిండేది. ఎస్, బట్ మనకి ఏం తెలుసు, we know that యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నారు, 180కి ఈక్వల్ అన్నారు. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B కాబట్టి యాంగిల్ A ప్లస్ యాంగిల్ A ఈక్వల్ టు 180 రాయొచ్చామా. 2 ఇంటూ యాంగిల్ A ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ A ఈక్వల్ టు 180 డిగ్రీ బై 2. 2 1s are 2 9s are, దట్ మీన్స్ 90. యాంగిల్ A ఈక్వల్ టు 90 డిగ్రీ. యాంగిల్ A అనేది యాంగిల్ Cకి వర్టికల్లీ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలా అవుతాయి, ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. ఓకే, దేర్ఫోర్ యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ C దట్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఎందుకు, ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు యాంగిల్ ఏ ఎంతైతే ఉందో యాంగిల్ B అంతే అవుతుంది. ఓకే, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B కాబట్టి ఇక్కడ రాయడం మర్చిపోయానమ్మా, యాంగిల్ B ఈక్వల్ టు 90 అవుతుంది. సో యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ D కాబట్టి ఇది కూడా 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఆపోజిట్ angles of a parallelogram are equal. Therefore, the required angles are 90 degree, 90 degree, 90 degree, 90 degree. అంటే each is a right angle. ఓకే, సో ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.